నమస్తే అన్న. నమస్తే అన్న. ఎక్కడి నుంచి? మేము ఇక్కడ పక్కకు ఉంటారా? ఇప్పుడు ఇక్కడ జూబ్లీహిల్స్ లో ఎలక్షన్లు నడుస్తున్నాయి. అంటే ఎక్కడ చూడు అవే బండ్లు ప్రచార రథాలు పోతున్నాయి వస్తున్నాయి. అంటే ఉత్కంఠ భరితంగా పోటీ ఉందని కొంతమంది అంటారు, కొంతమంది ఏమో నవీన్ యాదవ్ గెలుపు అంటారు, కొంతమంది మాది గెలుపు అంటే మాదని బీఆర్ఎస్ వాళ్ళు అంటారు. అంటే ఈ రకమైన ప్రచారం జరుగుతున్నది. అసలు వాస్తవంగా ఇక్కడ ఎవరి వైపు వెయిట్ ఉన్నది, ఎవరు గెలిచేటట్టు ఉన్నారు? ఆల్రెడీ అన్న మేము ఇప్పుడు వారం రోజుల నుంచి ప్రచారంలో ఉన్నాం. ఆల్రెడీ నవీన్ అన్న గెలిచిపోయింది. ఇక్కడ ఓన్లీ మేము మెజార్టీ మీద వర్కౌట్ చేస్తుంది. మెజార్టీ మీద వర్కౌట్ చేస్తుంది. అయితే ఇక్కడ ఏంటంటే కొంతమంది ఏం చేస్తున్నారు, ఈ మధ్యన ఈ 2-3 రోజుల నుంచి నవీన్ యాదవ్ రౌడీ బెదిరించిండు, మటర్లు చేస్తామంటుండు, గల్లీలోకి వెళ్ళి రానియమని మాట్లాడుతున్నాడు. ఏంది కొంతమంది ఆయన జాగి రావాలది అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అంటే నవీన్ యాదవ్ ఎందుకు అనవలసి వచ్చింది ఆ మాట? అన్న ఇప్పుడు మీరు ప్రచారంలో కేటీఆర్ గారు మాటలు వినండి, ఆయన మాటలు ఎలా ఉన్నాయి, ఆయన మాటలకే కౌంటర్ నవీన్ అన్న ఇస్తున్నాడు. అంటే ఆయన ఏమన్నాడు? ఏదన్నా కానీ కేటీఆర్ ఆ మాట ఎందుకు అనవలసి వచ్చింది? ఇప్పుడు కేటీఆర్ గారు కావాలని అంటారు కదా, రోడీ అన్నందుకు ఇప్పుడు 20 సంవత్సరాల నుంచి ఫీల్డ్ ఉన్నాడు కదా నవీన్ అన్న, వర్క్ చేస్తుండే ఎంత ప్రేమ. అయితే ప్రతి గల్లీలో ప్రేమ ఉంది ఆయన. అయితే నేను ఒక వీడియో చూసిన, నవీన్ యాదవ్ ఏం మాట్లాడిందంటే మా ప్రచార రథాన్ని తరగబెడతామని చెప్పేసి వాళ్ళు అన్నారు. వాళ్ళు అన్నందుకు నేను ఈ మాట మాట్లాడాల్సి వచ్చిందనేమో ఈయన అంటుండు. వాళ్ళు వాస్తవానికి ఇప్పుడు మీ కాంగ్రెస్ పార్టీ ప్రచార రథాన్ని తరగబెడతాం గీచేస్తామని నేను మాట్లాడినట్టు వాళ్ళు అన్నందుకు ఈయన కౌంటర్ ఇస్తుండు కదా. మేమైతే ఎక్కడ వినలేదు కదా వీడియోలలో కూడా. వాళ్ళు అన్నందుకే నవీన్ అన్న కౌంటర్ ఇచ్చిండు. దాని గురించి మెజార్టీ అంటే ఎంత మెజార్టీ ఎక్స్పెక్ట్ చేస్తారు? దగ్గర 50,000 మెజార్టీ కావాలని మేము ఎక్స్పెక్ట్ చేస్తాం 100%. వాళ్ళేమో గెలుపు కోసం ప్రయత్నం ఎక్కడ లేదన్న. ఇప్పుడు మీరు గల్లీలో వచ్చి చూడండి, వాళ్ళ పిల్లలు కూడా ప్రచారం చేస్తున్నారు. సానుభూతి కూడా ఉన్నది అని ప్రచారం నడుస్తున్నది. సానుభూతి ఓట్లు కూడా వాళ్ళు నమ్ముకుంటున్నారు. వాళ్ళ దగ్గర పైసలు ఉన్నాయి, 1,000 కోట్ల రూపాయలు ఉన్నాయి, ఖర్చు పెడతామని అంటున్నారు వాళ్ళు. మరి మీరు కూడా ఏమైనా ఖర్చు పెడతారా? ఇప్పుడు ఇగో అన్న, పైసలకు ఓటు వేసే జమానా కాదు ఇది. వర్క్ చూస్తారు. నవీన్ అన్న ప్రతి బస్సులో అందుబాటులో ఉన్నాడు. ఇప్పుడు ఆయన 10-12 సంవత్సరాలు ఎమ్మెల్యే ఉంది. ఇప్పుడు ఒక ఎంకి గల్లీకి వచ్చి చూడండి మీరు, కొంచెం వాటర్ పడితే ఎట్లా వస్తుంది. 10-12 సంవత్సరాలు ఆయన ఏం వర్క్ చేయలేదు. నిన్న పవర్ లేనప్పుడే వర్క్ చేశాడు. పవర్ వస్తే ఎంత చేస్తాడు నవీన్ అన్న? 100% అన్న. నవీన్ యాదవ్ మీద నమ్మకం ఉంది. 100% నమ్మకం ఉంది. పనులు చేసి పెడతాడు. 100% పక్కా చేస్తాడు. అంటే ఇక్కడ ఇంతకుముందు ఏమన్నా ఇట్లా హెల్పింగ్ చేసిన ఏమైనా దాఖలాలు ఉన్నాయా? ప్రతిరోజు హెల్ప్ చేస్తాడు అన్న. ఏం హెల్ప్ చేసిండు? ఎవరికైనా ఏదైనా కష్టం ఉందని ఆయన దగ్గరికి వస్తే 100% హెల్ప్ చేసి పంపిస్తాడు ఆయన. 100% చేస్తాడు. ఓకే, గెలుపు కోసం ప్రయత్నం చేస్తాడు. అంటే 100% మేము గెలిచినాం అన్న. మెజార్టీ ఎక్కువ, ఎంత చూపారు మాకు సీఎం గారికి మెజార్టీ చూపించాలి మేము అంతే. ఇప్పుడు బీఆర్ఎస్ గెలుస్తుందా, కాంగ్రెస్ గెలుస్తుందా? కాంగ్రెస్ గెలుస్తుంది. అంటే 30,000 మెజార్టీతో. నవీన్ యాదవ్ కి ఎట్లా ఉన్నది ఇక్కడ? నవీన్ యాదవ్ కు నేను బయట తెలుసుకున్నా, అక్కడిక్కడ తెలుసుకున్నా, ఊరు బండలు తెలుసుకున్నా, ఎక్కడ తెలుసుకున్నా నవీన్ యాదవ్ కు ఓటెత్తామని చెప్తా ఉన్నారు. ఇది వ్యాపారస్తులు బయట వాళ్ళు వీళ్ళు చెప్తా ఉన్నారు. వాళ్ళు నేను విన్నా, నేను నా కళ్ళారా నా చెవులారా విన్నా. వాళ్ళ మాటలు వింటా ఉంటే నాకు ఆశ్చర్యం అనిపించింది. నాకు ఖచ్చితంగా గెలుస్తాడు. ఖచ్చితంగా గెలుస్తాడు. ఎంత మెజార్టీతో గెలుస్తుండొచ్చు? 30,000 మెజార్టీ రావచ్చు అంతే. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళకి సెంటిమెంట్ మీద ఏమైనా ఓట్లు పడతాయా? సెంటిమెంట్ ఓట్లు అనేది ఉండదు కదా ఈ రోజులలో పనిచేయండి. ఎందుకంటే బీఆర్ఎస్ మాట్లాడే మాటలు, కేటీఆర్ మాట్లాడే మాటలు ప్లస్ అవుతుంది, కాంగ్రెస్ ప్లస్ అవుతాను. ఓకే. ఎందుకంటే అది అక్కడ నాకు వాళ్ళు ఎందుకు అట్లా చేస్తారో నాకు తెలుస్తలేదు. నేను కొన్నిసార్లు విన్నాను, నేను తెలుసుకున్నాను. కాంగ్రెస్ కు ప్లస్ అవుతుంది. కేటీఆర్ మాట్లాడే మాటలతోటి కాంగ్రెస్ ఖచ్చితంగా వినైతుంది పక్క. నమస్తే. ఏ ఊరు? ఇక్కడ ఫిలింనగర్ లో ఉంటా. ఓటు కూడా ఇక్కడే ఉంటాను. ఎక్కడ ఉన్నది ఓటు? ఇక్కడ షేక్పేట లో ఉన్నదా? అది ఊరు, సొంత ఊరు వరంగల్. ఓకే. 25 ఏళ్ళు ఇక్కడికి వచ్చి హైదరాబాద్కి వచ్చి కిరాయికి వండుకుంటూ పూర్ణాలు చేసుకుంటూ బతుకుతున్నాం. మరి ఊర్లో ఇల్లు ఉన్నదా? ఊర్లో ఇల్లు కూడా లేదు. ఇంద్రమ్మ పథకాల వల్ల ఇల్లు వచ్చిందా? మొన్న ఇక్కడే డబుల్ బెడ్రూమ్ అంతా వచ్చింది, ఫోటో కూడా తీసుకొని పోయింది. 25 ఏళ్ల నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వంలో తిరిగి ఆస్టకు వచ్చింది. రేషన్ కార్డు కూడా లేదు. ఇప్పుడు రేషన్ కార్డు రాలేదు. రేషన్ కార్డు వచ్చింది, మాకు వచ్చింది, మా బిడ్డకు వచ్చింది. మంచిగా సన్న బియ్యం, అయ్యే బియ్యం వండుకొని తింటున్నాం. ఈ సన్న బియ్యం గురించి ఒక డిస్కషన్ ఏమి అని అంటే, ప్రతి ఒక్కరు
2000 కోట్ల గురించి పెద్ద తలకాయ నొప్పి అవుతుంది. అసలు ఏంది, ఒకప్పుడు లక్షల కోట్ల స్కామ్ చేస్తే ఏం ప్రాబ్లం లేదు, కానీ ఈ 2000 కోట్లు పెడితేనే, పేదోళ్ళకి పెడితేనే మన నష్టం జరుగుతుందా తెలంగాణలో? వాళ్ళు ఏదో అంత తప్పుడు ప్రచారం టీఆర్ఎస్ వాళ్ళు, కానీ ఇప్పటికైతే మేము ఇన్నేళ్ళు కొనుక్కొని తిని 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 హాస్టల్కి వచ్చింది పైసలు లేక ఇబ్బంది పడ్డాం. ఇప్పుడు మంచిగా సన్న బియ్యం హ్యాపీగా తినుకుంటా ఉంటున్నాం. ఇప్పుడు మీకైతే సంతోషంగా ఉన్నాం. ఇక్కడ కూడా జూబ్లీ హిల్స్ లో నవీన్ అన్న పక్కా గెలుస్తారు. వాళ్ళు ఏదో ఫేక్ ప్రచారం చేస్తున్నారు. ఇంకా కాంగ్రెస్ పార్టీ పక్కా వస్తుంది. హాయ్, నమస్తే. ఎవరు అది ఇక్కడ సంస్థ నల్గొండ జిల్లా కృష్ణకుమార్ యాదవ్ అడ్వకేట్. నేను ఏ పార్టీ మీరు? మాది సమాజ్వాదీ పార్టీ అధికార ప్రతినిధి నేను ఇక్కడ. మరి మీరు ఆ పార్టీ అయ్యి ఉండి మరి కాంగ్రెస్ పార్టీకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? ఇప్పుడు రాహుల్ గాంధీ నాయకత్వంలో దేశంలో ఉన్న వివిధ ప్రతిపక్షాలన్నీ కలిసి మహా గఠబంధన్ అనే ఒక కూటమి ఏర్పాటు జరిగింది. ఆ కూటమిలో భాగంగా ఢిల్లీలో రాహుల్ గాంధీ నాయకత్వాన్ని భారతదేశంలో అన్ని ప్రతిపక్ష పార్టీలు సహకారం చేస్తున్నారు. అదేవిధంగా రాష్ట్రంలో కూడా ఈ ఉప ఎన్నికల్లో అంబేద్కర్ యొక్క ఆశయాలని, బహుజన సిద్ధాంతాన్ని, బీసీల రిజర్వేషన్కి సపోర్ట్ చేస్తున్నటువంటి మహాగఠబంధన్ కూటమికి, రాహుల్ గాంధీ నాయకత్వంలో జరుగుతున్నటువంటి ప్రయాణానికి మా అఖిలేష్ యాదవ్ యొక్క పార్టీ అయినటువంటి సమాజ్వాదీ పార్టీ ఢిల్లీ స్థాయిలో, దేశ స్థాయిలో సహకారం చేస్తుంది. కాబట్టి ఈ ఉప ఎన్నికలలో బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి నవీన్ యాదవ్ని గెలిపించాలనే ఉద్దేశంతో, అదేవిధంగా యువకుడు, సామాజికవేత్త, ఈ ప్రాంతంలో ప్రభుత్వం లేకముందుకే, ఎమ్మెల్యే కాకముందుకే ఎన్నో ప్రజలకు చాలా మంచి పనులు చేయడం జరిగింది. అతని నాయకత్వంలో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుంటే ఈ ప్రాంతం అభివృద్ధి అవుతుంది. భవిష్యత్తులో అతడు ఒక మహానాయకుడిగా ఎదిగి ఈ ప్రాంతానికి వన్నె తెస్తాడని, పేరు చేస్తాడని మా వంతుగా మా యొక్క జర్నలిస్టులు, అడ్వకేట్, ఉద్యమకారుల తరఫున కూడా యువకుని గెలిపించుకుంటే రానున్న రోజులలో ఈ ప్రాంతంతో పాటు రాష్ట్రంలో ఏ సమస్య మీద వచ్చినా అందరికీ సహకారం చేస్తాడనే ఉద్దేశంతో మా వంతుగా ప్రచారం చేస్తుంది.